హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీవన్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 5th మేకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా అడుగుతారో ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి టాపిక్స్ ఏమున్నాయో చూద్దామండి. సో టాపిక్స్ వచ్చేసి రీసెంట్గా నీతి ఆయోగ్ ఎన్హాన్సింగ్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఇండియా, ఎంఎస్ఎంఈస్కి సంబంధించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి చూద్దాము. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనే న్యూస్లో ఉంది, దాని గురించి కూడా చూద్దాము. అలాగే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ గురించి కూడా చూద్దాము. అదేవిధంగా గుండారం ఇన్స్క్రిప్షన్, సో తెలంగాణలో పెద్దపల్లిలో ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేవి బయటపడ్డాయి. సో వాటి గురించి కూడా చూద్దాము. అలాగే మౌంట్ మకాలు న్యూస్లో ఉందండి. పాంగోలిన్ మనకి ఏదైతే మ్యామల్ ఉందో స్కేలీ మ్యామల్, సో దాని గురించి కూడా చూద్దాము. కజికోట్ నేమ్డ్ ఏజ్డ్ ఫ్రెండ్లీ సిటీగా గుర్తింపు పొందింది, సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి, సో దాని గురించి కూడా చూద్దాము. అలాగే స్టార్ బేస్, సో స్పేస్ ఎక్స్ ఏదైతే ఉందో స్పేస్ ఎక్స్ సంబంధించిన లాంచింగ్ స్టేషన్ దగ్గర ఆ ఏరియాని స్టార్ బేస్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దాని గురించి కూడా చూద్దాము. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 ముంబైలో జరిగింది, జియో దగ్గర. సో దాని గురించి కూడా చూద్దాము. అదేవిధంగా మరికొన్ని మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఎన్హాన్సింగ్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఇండియా రిపోర్ట్ సంబంధించి న్యూస్లో ఉందండి. ఇదెవరు? నీతి ఆయోగ్ అలాగే ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ అనే ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి? ఎన్హాన్సింగ్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఇండియా. సో ఎంఎస్ఎంఈస్కి సంబంధించి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరు రిపోర్ట్ రిలీజ్ చేశారు అంటే నీతి ఆయోగ్ అలాగే ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్. సో దీని మేజర్గా ఏంటి? ఈ రిపోర్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది? మనకి ఎంఎస్ఎంఈస్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ సొల్యూషన్స్ కూడా ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ ఒకటే కాదండి, ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్తో కలిపి. ఓకే, సో ఎంఎస్ఎంఈస్ పొటెన్షియల్ అన్లాక్ చేయడం కోసం రిఫార్మ్స్, ఫైనాన్సింగ్, స్కిల్లింగ్, ఇన్నోవేషన్ అండ్ మార్కెట్ యాక్సెస్ ఏ విధంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. సో మేజర్గా సెక్టార్స్ ఎంఎస్ఎంఈస్లో ఏ సెక్టార్స్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ని, కెమికల్స్ని, అలాగే ఆటోమేటివ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని చేయడం జరిగింది. సో ఈ రిపోర్టుకు సంబంధించి ఇండియాలో ఎంఎస్ఎంఈకి సంబంధించి ఎన్ని ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఎంత జరుగుతుంది, గ్రాస్ వాల్యూ యాడెడ్లో ఎంఎస్ఎంఈల షేర్ ఎంత, ఎక్స్పోర్ట్లో ఎంత ఉంది, అలాగే మేజర్ ఛాలెంజెస్ ఏంటి అని కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. సో మేజర్గా ఇప్పటివరకు ఎంటర్ప్రైజెస్ ఎన్ని రిజిస్టర్డ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్ అయినటువంటి ఆర్గనైజేషన్స్ ఎన్ని, 5.93 crores, దాదాపుగా 5.93 కోట్ల ఇండస్ట్రీస్ అనేవి ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్ అయి ఉన్నాయన్నమాట. సో ఈ ఎంఎస్ఎంఈస్ కింద మేజర్గా మనకి ఇండియాలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎంఎస్ఎంఈలోనే. ఓకే, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో. ఓకే, సో 25 crore పీపుల్ వరకు ఈ ఎంఎస్ఎంఈలోనే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే ఎక్స్పోర్ట్ కాంట్రిబ్యూషన్, సో మేజర్గా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న వస్తువులలో ఎక్కువగా ఏ సెక్టార్ నుంచి వస్తుందంటే ఎంఎస్ఎంఈ నుంచే. దాదాపుగా 45.73% ఆఫ్ ది వాల్యూ, ఎక్స్పోర్టెడ్ వాల్యూలో ఒక 100 కోట్ల ఎక్స్పోర్ట్స్ జరిగితే దాంట్లో 45.73 crores వచ్చేసి ఎంఎస్ఎంఈస్ నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్రాస్ వాల్యూ యాడెడ్కి కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అనేది చూద్దాము. సో 2021లో వచ్చేసి 27.3%గా ఉంది. 2021 ఫైనాన్షియల్ ఇయర్కి గాను 27.3%గా ఉంటే మనకి 2021-22లో చూసుకున్నట్లయితే 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో 29.6 అంటే పెరుగుతూ వచ్చింది. అలాగే 22-23లో వచ్చేసి మనకి 30.1%గా ఉంది. సో గ్రాఫ్ కనుక చూసుకున్నట్లయితే 2021లో ఎలా ఉంది, జీడిపిస్కి ఎంఎస్ఎంఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ కాంట్రిబ్యూషన్ కనుక చూసుకున్నట్లయితే 21-22లో, 22-23లో. ఓకే, సో మరి మేజర్ ఛాలెంజెస్ ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే మొత్తంగా క్రెడిట్ గ్యాప్ ఎంత, 80 lakh crore అన్మెట్ డిమాండ్ అనేది ఉంది. అంటే మేజర్గా ఎంఎస్ఎంఈలకు కావాల్సిన లోన్స్ కానీ ఇతరత్ర ఏవైతే క్రెడిట్స్ ఉంటాయో అవి దాదాపుగా 8 లక్షల కోట్ల పైచులకు రావాలి, కానీ అది అందడం లేదు. అందువల్ల క్రెడిట్ లేకపోవడం వల్ల, మేజర్గా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల వాటి యొక్క డెవలప్మెంట్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ హైలైట్ చేసింది. అదేవిధంగా ట్రైనింగ్ డెఫిసిట్, మెనీ వర్కర్స్ ల్యాక్ వొకేషనల్ అండ్ టెక్నికల్ ట్రైనింగ్, అంటే అప్ స్కిల్లింగ్ అనేది, రీస్కిల్లింగ్ అనేది జరగడం లేదు అని చెప్తుంది. దీనివల్ల టెక్నాలజీ అడాప్షన్ అనేది తగ్గిపోతుంది అని చెప్తుంది. ఓకే, సో అలాగే ఇన్నోవేషన్, లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పూర్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, టెక్నాలజీ అడాప్షన్ అనేది ఉంది అని చెప్పేసి కూడా చెప్తుంది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, కాస్ట్ బ్యారియర్స్ ఇవన్నీ మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లాగింగ్గా ఉన్నాయి.
దీనివల్ల ఎంఎస్ఎంఈ సెక్టార్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది అని చెప్తుంది. వీటిని అడ్రస్ చేయాలి అని చెప్తుంది. అలాగే పాలసీ అవేర్నెస్, లిమిటెడ్ రీచ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్, మేజర్గా దిస్ ఈజ్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ అంది. సో ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి గవర్నమెంట్ వేరియస్ ఇనిషియేటివ్ తీసుకొస్తుంది. ఆ ఇనిషియేటివ్స్ అనేటివి రియల్ టైం ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేరడం లేదు, ఆ స్కీమ్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేవు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ రిపోర్టు. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనే న్యూస్లో ఉంది. సో ఎవరికి వచ్చింది ఈసారి? లా ప్రెన్సా ఏదైతే ఉందో, లా ప్రెన్సా అనే న్యూస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి ఇవ్వడం జరిగింది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజు. సో ఇది నికరాగ్రువన్ సంబంధించిన న్యూస్ పేపర్ అండి. సో ఎవరు ఇస్తారు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ వచ్చేసి? యునెస్కో వారు. అలాగే గులెర్మో క్యానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2025 గాను ఈసారి లా ప్రెస్నా, ఇది నికరాగ్రువన్ న్యూస్ పేపర్ అండి, దానికి ఇవ్వడం జరిగింది. సో అనౌన్స్డ్ బై ది యునెస్కో బేస్డ్ రికమెండేషన్ ఇంటర్నేషనల్ జ్యూరీ ఆఫ్ మీడియా ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో మేజర్గా రికగ్నేషన్ ఆఫ్ ది లా ప్రెన్సాస్ కమిట్మెంట్ టు ప్రెస్ ఫ్రీడమ్ అండర్ అడ్వర్స్ కండిషన్స్లో కూడా, ఈ నికరాగ్రోన్లో అడ్వర్స్ కండిషన్స్లో కూడా ఈ న్యూస్ పేపర్ సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నందుకు గాను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మామూలుగా అవార్డ్ సెరమనీ ఎప్పుడు 7th May 2025 ఎక్కడ బెల్జియంలో ఇవ్వబోతున్నారు. సో ఎక్కడ హెల్డ్ ఆన్ ది సైడ్ లైన్స్ ఆఫ్ ది వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్లో భాగంగానే ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనేది ఇవ్వబోతున్నారు. సో ఏ కంట్రీ నికరాగ్వాన్ ఏదైతే ఉందో ఆ కంట్రీకి సంబంధించిన లా ప్రెన్సా అనే కంపెనీకి న్యూస్ పేపర్కి ఇవ్వడం జరుగుతుంది. సో మేజర్గా యునెస్కోకి సంబంధించిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ గురించి కనుక చూసుకున్నట్లయితే దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1997లో 1997లో స్థాపించడం జరిగింది. మేజర్గా ఇండివిజువల్స్కి, అలాగే ఆర్గనైజేషన్స్కి, ఇన్స్టిట్యూషన్స్కి సో ఎక్సెప్షనల్ కాంట్రిబ్యూషన్ టు ప్రెస్ ఫ్రీడమ్కి సంబంధించి ఎవరైతే పడతారో వారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓన్లీ యునైటెడ్ నేషన్స్ ప్రైజ్ అవార్డెడ్ ఎక్స్క్లూజివ్లీ టు జర్నలిస్టులకి ఏదైతే అవార్డు ఇస్తారో అవార్డులలో యునెస్కోకి సంబంధించి అంటే యునైటెడ్ నేషన్స్ నుంచి ఏదైనా అవార్డు జర్నలిస్ట్కి వస్తుందంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ మాత్రం ఒకటే. సో ఇదొకటి ఇండివిజువల్స్కి ఇవ్వచ్చు, లేదంటే ఆర్గనైజేషన్స్కి ఇవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మేజర్గా గులిర్మో క్యానో ఇసాజా ఫౌండేషన్, ఇది కొలంబియా బేస్డ్ ఫౌండేషన్ అండి. సో నమీబియా మీడియా ట్రస్ట్తోని ఏర్పడిందన్నమాట. సో ఇది ఎవ్రీ ఇయర్ కూడా యునెస్కోతోని సంయుక్తంగా కలిపి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇది మేజర్గా ఫండింగ్ పార్ట్నర్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ న్యూస్లో ఉందండి. సో 2025 గాను 2025 గాను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎవరు రిలీజ్ చేస్తారు అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో ఈ 2025 గాను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరు రిలీజ్ చేస్తారు? రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ కూడా ఆయా దేశాల్లో ప్రెస్కి సంబంధించి ఎంత ఫ్రీడమ్ ఉంది అని చెప్పేసి కొన్ని కొలమానాలు ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని స్కోరింగ్ ఆధారంగా ఆయా దేశాలకి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. 2025లో మొత్తం 180 దేశాలకు ఈ ర్యాంక్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది, 180 కంట్రీస్కి. దాంట్లో భాగంగా ఇండియాకి అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ 151 ర్యాంక్ వచ్చింది. చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్ అండి. ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. గతంలో కూడా అడగడం జరిగింది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో గత కొద్ది కాలంగా ఇండియా యొక్క ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది. ఓకే, సో దాని ర్యాంక్ కనుక చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ ఇయర్ 2024లో 159th ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా 2023లో 161 ర్యాంక్ ఉంది. సో 2023లో 161 ర్యాంక్లో ఉన్నటువంటి ఇండియా తర్వాత 2024లో 159th ర్యాంక్ వచ్చింది. తర్వాత ఇప్పుడు 2025లో 151 ర్యాంక్ వచ్చింది. అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది, ర్యాంక్ అనేది అభివృద్ధి చెందుతుంది. కాకపోతే ఇంకా ఇప్పటికి కూడా వెరీ సీరియస్ కేటగిరీలోనే ఉంది. ఓకే, ఈ ర్యాంక్స్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్కి సంబంధించిన ర్యాంక్స్ అలొకేషన్స్ అనేవి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. దాంట్లో పొలిటికల్ ఇండికేటర్ ఒకటి, ఎకనామిక్ ఇండికేటర్ ఒకటి, లెజిస్లేటివ్ ఇండికేటర్ ఒకటి, సోషల్ ఇండికేటర్, సెక్యూరిటీ ఇండికేటర్. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇండికేటర్స్ కంపల్సరీ అడుగుతారు. మొత్తంగా 5 పారామీటర్స్ని తీసుకుంటారు. ఒకటి పొలిటికల్ ఇండికేటర్, రాజకీయ పరంగా
ఒకటి ఎకనామికల్ ఫైనాన్షియల్ పరంగా, అదేవిధంగా లెజిస్లేటివ్ చట్టాల పరంగా, అలాగే సోషల్ ఇండికేటర్, నెక్స్ట్ సెక్యూరిటీ ఇండికేటర్. సో మనకి 2024లో 31.28 మార్క్స్ వస్తే ఓకే, ఈసారి స్కోర్ ఎంత వచ్చింది 32.96 వచ్చింది. సో లాస్ట్ ఇయర్ 2024లో 159th ర్యాంక్ ఉంటే ఈసారి 151 ర్యాంక్లో ఉంది అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. కాకపోతే స్టిల్ వెరీ సీరియస్ స్టేటస్లోనే ఉంది. సో మన సరౌండింగ్ కంట్రీస్ అయినటువంటి నేపాల్కి 90th ర్యాంక్ వచ్చింది, 90వ ర్యాంకు. మాల్దీవ్స్కి 104, అలాగే శ్రీలంకకి 139, బంగ్లాదేశ్కి 149th ర్యాంక్ కూడా ఉంది. సో టాప్ పర్ఫార్మర్స్ అలాగే లీస్ట్ పర్ఫార్మర్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా. సో టాప్ పర్ఫార్మర్స్ వచ్చేసి నార్వే ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఈస్టోనియా సెకండ్ ప్లేస్లో ఉంది, తర్వాత నెదర్లాండ్స్ థర్డ్ ప్లేస్లో ఉంది. నార్వే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఈస్టోనియా, థర్డ్ ప్లేస్ వచ్చేసి నెదర్లాండ్స్. తర్వాత చివరి దేశాలు ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ నుంచి ఇరాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. లీస్ట్ ప్లేస్ వచ్చేసి 179 తోని నార్త్ కొరియా ఉంది. చైనా వచ్చేసి 178, సిరియా వచ్చేసి 177, ఇరాన్ వచ్చేసి 176. సో లీస్ట్ నుంచి నార్త్ కొరియా, తర్వాత చైనా, సిరియా, ఇరాన్లు కూడా ఉన్నాయి. ఓకే, సో మరి గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ ది ఫస్ట్ టైం. ఓకే, గ్లోబల్ పరంగా చూసుకున్నట్లయితే, వరల్డ్ మొత్తంగా చూసుకున్నట్లయితే మేజర్గా ప్రెస్ ఫ్రీడమ్ అనేది డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉంది అని ఫస్ట్ టైం అనౌన్స్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఫస్ట్ టైం గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఏ సిచ్యువేషన్లో ఉంది, డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉంది అని చెప్పేసి. ఎందుకు అంటే ఎకనామిక్ ప్రెషర్ ఆర్ ఏ కీ ఫ్యాక్టర్ వీకనింగ్ మీడియా ఇండిపెండెన్స్ వరల్డ్ వైడ్. ఓకే, ఎకనామిక్ ఫ్యాక్టర్ అనేది చాలా క్రిటికల్ రోల్ చేస్తుంది వీకనింగ్ ఆఫ్ ది మీడియా ఎంటర్ప్రైనర్స్. ఓకే, సో మరి అబౌట్ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గవర్న్ బై ది ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నెన్స్ బేస్ చేసుకొని ఈ ఆర్గనైజేషన్ అనేది వర్క్ చేస్తుంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్లో ఉంది. ఓకే, ప్యారిస్లో దీని హెడ్ క్వార్టర్స్ లొకేట్ అయి ఉంది. సో ఇక్కడ కనుక ర్యాంకింగ్స్ కనుక 2025 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్కి సంబంధించి ర్యాంకింగ్స్ కనుక చూసుకున్నట్లయితే సౌత్ ఏషియాలో టాప్ కంట్రీస్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి నేపాల్లో ఉంది 19th 90వ ర్యాంక్తోని, తర్వాత మాల్దీవ్స్ 104, తర్వాత శ్రీలంక 139, అదేవిధంగా 149th ప్లేస్లో వచ్చేసి బంగ్లాదేశ్. సో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది బంగ్లాదేశ్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియా, తర్వాత భూటాన్, తర్వాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ 175th ప్లేస్లో ఉంది. సో తన ర్యాంక్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా ఇండియా ర్యాంక్ వచ్చేసి 151. గతంతో పోల్చుకున్నప్పుడు ర్యాంక్ అనేది ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గుండారం ఇన్స్క్రిప్షన్స్ అండి. ఇవి తెలంగాణ పెద్దపల్లిలో రీసెంట్గా తెలంగాణకు సంబంధించినటువంటి పెద్దపల్లిలో ఈ గుండారం ఇన్స్క్రిప్షన్స్ అనేవి తవ్వకాల్లో భాగంగా బయలుపడడం జరిగింది. సో అవి ఏ కాలానికి సంబంధించినవి, వాటిపైన ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఏంటనేది చూద్దాము. మేజర్గా గుండారం రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ తవ్వకాలు అనేటివి జరిపితే అక్కడ 1st century BC అలాగే 6th century CE మధ్యలో ఉన్నటువంటి, అంటే 1వ శతాబ్దానికి సంబంధించి బీసీకి సంబంధించి, అదేవిధంగా 6th century CEకి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ అనేవి బయటపడ్డాయి. సో మేజర్గా వీటిలో ఉన్నటువంటి స్క్రిప్ట్ ఏంటంటే ఎర్లీ బ్రహ్మి స్క్రిప్ట్ అలాగే ప్రాక్రిత్ లాంగ్వేజ్లో ఉంది. ఓకే, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్. అంటే ఎర్లీ బ్రహ్మి స్క్రిప్ట్ అండ్ ప్రాక్రిత్ లాంగ్వేజ్ మనకి ఎప్పుడు శాతవాహనాస్ పీరియడ్లో ప్రాక్టీస్ చేసాము. శాతవాహనాస్ పీరియడ్లో ఇది వాడుకలో ఉంది. సో ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేటివి మనకు శాతవాహనాలకు సంబంధించినవి. సో ఒకసారి బ్రీఫ్ చూసుకోవాలి. ఇలాంటి కరెంట్ అఫైర్స్లో ఉన్నప్పుడు శాతవాహనస్ల గురించి కూడా కొంచెం ర్యాపిడ్ రివిజన్ లాంటివి చేయాలి. సో మేజర్గా ఏ టైంలో మనల్ని రూల్ చేశారు శాతవాహనాలు అంటే తెలంగాణ రీజియన్ని 1st century BC నుంచి 3rd century CE మధ్యలో మన ప్రాంతాన్ని పాలించడం జరిగింది. సో ప్రతిష్టానపుర అనేది వీళ్ళ క్యాపిటల్. అలా విధంగా తెలంగాణలో వచ్చేసి కోటిలింగాల ఏదైతే ఉందో, కోటిలింగాల ప్రజెంట్ జగిత్యాల డిస్టిక్లో ఉంది. కోటిలింగాలలో కూడా వీళ్ళ క్యాపిటల్గా కూడా పేర్కొంటారు, రాజధానిగా. అదేవిధంగా మేజర్గా డక్కన్ రీజియన్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటు కర్ణాటక రీజియన్స్ని కూడా పాలించడం జరిగింది. సో ఫౌండర్ ఎవరు? సీముఖ. ఈ సీముఖకు సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ అండ్ మన కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాయిన్స్ కూడా కోటిలింగాలలో బయలుపడడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని వీరి యొక్క మొదటి రాజధాని కోటిలింగాలుగా పేర్కొనడం జరుగుతుంది. సీముఖ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో వారి యొక్క ఇన్స్క్రిప్షన్స్ అండ్ మనకి కాయిన్స్ అనేవి కోటిలింగాల్లో బయటపడడం జరిగింది. అలాగే ఎవరి టైంలో ఎక్కువగా విస్తరించింది అంటే గౌతమపుత్ర శాతకర్ణి టైంలో మన ఈ శాతవాహనుల యొక్క
కీర్తి అనేది ఎక్కువగా జెనిత్లోకి వెళ్ళిందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్స్క్రిప్షన్. మరి ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్యాటర్న్ ఫ్రమ్ హరితిపుత్ర లీనియేజ్, ఇది చూతు డైనాసిటీకి సంబంధించిన హరితపుత్రి లైనేజ్కి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ బయటపడ్డాయి. ఎక్స్కవేటెడ్ ఏ కేవ్ ఫర్ బుద్ధిస్ట్ మాంక్స్ కోసం అని చెప్పేసి ఎక్స్కవేషన్ చేశారని చెప్పేసి ఏది ఇన్స్క్రిప్షన్ 1లో చెప్తున్నారు. మేజర్గా కుమార హకుశ్రీ గురించి, ఒక శాతవాహన ప్రిన్స్ అండి. సో తన గురించి కూడా చెప్పడం జరిగింది. ఇన్స్క్రిప్షన్ 2 వచ్చేసి బిగిన్స్ విత్ షైవైట్ సింబల్స్, అంటే ట్రిడెంట్, దమ్రు ఏదైతే ఉందో, దమారు అండ్ ట్రిడెంట్ ఏదైతే ఉందో అవి ఈ ఇన్స్క్రిప్షన్ 2లో ఉన్నాయన్నమాట. ఓకే, ల్యాండ్ ఓనర్షిప్ అట్రిబ్యూటెడ్ టు శ్రీ దేవరనకి ఇవ్వడం జరుగుతుంది. ల్యాండ్ అట్రిబ్యూషన్స్, ల్యాండ్ ఓనర్షిప్ అనేది ఈ ఇన్స్క్రిప్షన్లో పొందుపరచడం జరిగింది. సో క్వశ్చన్ ఇక్కడ ఏం అడుగుతాడు అంటే, మేజర్గా ఏమని అడుగుతాడంటే, గుండారం ఫారెస్ట్ రిజర్వ్లో ఇటీవల దొరికినటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఏ కాలానికి సంబంధించినవి అని అడిగితే అవి శాతవాహనులకు సంబంధించినవి. 1st సెంచరీ నుంచి 6th సెంచరీ CE మధ్యలో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్. సో అవి గుండారం ఫారెస్ట్ రిజర్వ్స్ ఏదైతే పెద్దపల్లి డిస్టిక్ ఉందో అక్కడ బయలుపడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మౌంట్ మకావు స్కేల్. అంటే రీసెంట్గా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఎవరైతే ఉన్నారో, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వాళ్ళు సక్సెస్ఫుల్గా నేపాల్లో ఉన్నటువంటి మౌంట్ మకావును సక్సెస్ఫుల్గా స్కేలింగ్ చేయడం జరిగింది, కొల్చడం జరిగింది. ఓకే, ట్విన్ సమ్మిట్ ఎక్స్పిడిషన్ మౌంట్ మకాలు, అదేవిధంగా మౌంట్ అన్నపూర్ణని, రెండింటిని కూడా ఇది స్కేలింగ్ చేశారు. సో ఇవి రెండు కూడా బోత్ పీక్స్ ఇన్ నేపాల్లో ఉండడం జరిగింది. సో ఇవి ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వారు స్కేలింగ్ అంటే కొలిచినటువంటి మౌంటైన్ ఏది అంటారు, అది మౌంట్ మకాలు. సో ఇది వరల్డ్లోనే 5th హైయెస్ట్ మౌంటైన్. సో దీని యొక్క లెంత్ మేజర్గా హైట్ వచ్చేసి 8,485 మీటర్స్ అనమాట. 8,485 మీటర్లుగా స్కేలింగ్ అనేది జరిగింది. సో ఫ్రమ్ సీ లెవెల్. ఓకే, సో ఇది లొకేషన్ వచ్చేసి 20 కిలోమీటర్స్ ఈస్ట్ టు ది మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉందో ఆ కుంబు రీజియన్లోనే ఇది కూడా ఉంది. సో మేజర్గా మకాలు బరూన్ నేషనల్ పార్క్లో లొకేట్ అయి ఉంది. మకాలు బరూన్ నేషనల్ పార్క్లో లొకేట్ అయి ఉంది. సో నార్త్ ఆఫ్ ది పీక్ లైస్ టిబెట్. ఓకే, దిస్ ఈజ్ ద అబౌట్ మౌంట్ మకాలు. ఎందుకు న్యూస్లో ఉందంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వాళ్ళు దీన్ని స్కేలింగ్ కొల్చడం జరిగింది, దీని హైట్ని ఎత్తుని. సో దాంట్లో భాగంగానే దీని హైట్ వచ్చేసి 8,485 మీటర్స్గా గుర్తించడం జరిగింది. అదే విధంగా ప్రపంచంలోనే అతి ఎత్తైన మౌంటైన్స్లో ఇది 5th ప్లేస్లో ఉంది. ఓకే, ఎక్కడ లొకేట్ అయి ఉందంటే నేపాల్లో లొకేట్ అయి ఉంది. 20 కిలోమీటర్స్ టు ది ఈస్ట్, అంటే మనకి తూర్పున 20 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మౌంట్ ఎవరెస్ట్కు ఉంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్యాంగోలిన్స్ అండి, చాలా ఇంపార్టెంట్ స్పీసీస్. ఓకే, సో ఎందుకు న్యూస్లో ఉన్నాయంటే వీటికి సంబంధించిన పోచింగ్ అండ్ అదర్ యాక్టివిటీస్ అనేవి న్యూస్లో ఉండడం వల్ల ఈ ప్యాంగోలిన్ మ్యామల్ అనేది న్యూస్లో ఉంది. ఓన్లీ మ్యామల్స్ కవర్డ్ విత్ కెరటిన్ స్కేల్స్. మేజర్గా ఇది ఏదైతే జంతువు ఉందో దీని చుట్టూ కూడా స్కేలింగ్స్ ఉంటాయి. మనకి గోర్లలాగా ఏదైతే కెరటిన్ ఉంటాయో ఆ గోర్లలాగానే మొత్తం ఈ కెరటిన్ స్కేల్స్ అనేవి దీని చుట్టూ ప్రొటెక్టింగ్ లేయర్గా ఉంటాయి. సో దీనికి హయ్యెస్ట్గా పోచింగ్ అంటే హంటింగ్ ఇవన్నీ కూడా దీనికి మేజర్ థ్రెట్స్గా ఉన్నాయి. సో ఈ ప్యాంగోలిన్స్ అనేవి మనకు ఇండియన్ ప్యాంగోలిన్ అని, చైనీస్ ప్యాంగోలిన్ అని ఉన్నాయి. సో వాటి గురించి కూడా చూద్దాము. సో మేజర్గా ఇవి యాంట్స్, టర్మైట్స్, లార్వేస్ని ఎక్కువగా తినడం జరుగుతుంది. సో మేజర్గా ఎక్కువ దీని మెకానిజం ఏ విధంగా ఉంటుంది అంటే డిఫెన్స్ మెకానిజం వచ్చేసి ఒకవేళ దీని మీద ఏదైనా అటాక్ జరిగితే ఇది ఒక గుండ్రగా మొత్తం చుట్టుకొని ఒక బంతి మాదిరిగా తయారవుతుంది అనమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే దానికి ఒక ప్రొటెక్టింగ్ లేయర్గా మారిపోతుంది. దాని స్కేలింగ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ద ఓన్లీ మ్యామల్ హ్యావ్ కెరటిన్ స్కేల్స్. ఓకే, మేజర్గా ఎకోసిస్టమ్ ఇంజనీర్స్గా దీన్ని పేర్కొంటారు. మేజర్గా వచ్చేసి సాయిల్ ఎరియేషన్ అలాగే న్యాచురల్ పెస్ట్ కంట్రోల్గా కూడా పేర్కొంటారు. ఎందుకు అంటే ఇది యాంట్స్, టర్మైట్స్, లార్వాస్ని ఎక్కువగా తినడం జరుగుతుంది. ఓకే, మరి ఇందాక చెప్పాను కదా మనకి ఇండియన్ ప్యాంగోలిన్ అలాగే చైనీస్ ప్యాంగోలిన్ అని ఉంటుంది. ఇండియన్ ప్యాంగోలిన్ వచ్చేసి ఎండేంజర్ లిస్ట్లో ఉంది, IUCN స్టేటస్లో ఎండేంజర్లో ఉంది. అక్రాస్ ఇండియాలో ఎక్కడైనా ఇది కనిపిస్తుంది.
ఎక్సెప్ట్ ఎరిడ్ జోన్స్, హై హిమాలయస్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కాకుండా మిగతా ప్లేసెస్లో ఈ ఇండియన్ ప్యాంగోలిన్ కనిపిస్తుంది. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకలో కూడా ఇండియన్ ప్యాంగోలిన్ అనేది కనిపిస్తుంది. ఇది IUCN లిస్ట్లో ఎండేంజర్ కేటగిరీలో ఉంది. అలాగే చైనీస్ ప్యాంగోలిన్ వచ్చేసి మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్లో ఉంది. సో హిమాలయన్ ఫుట్ హిల్స్ ఎక్కువ, నేపాల్, భూటాన్, నార్థన్ ఇండియాలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. 2 రకాల ప్యాంగోలిన్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఆఫ్ ప్యాంగోలిన్స్ ఉన్నాయి, కానీ ఇండియాలో మాత్రం 2 టైప్స్ ఆఫ్ ప్యాంగోలిన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇండియన్ ప్యాంగోలిన్, చైనీస్ ప్యాంగోలిన్. ఇండియన్ ప్యాంగోలిన్ వచ్చేసి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఏదైతే ఉందో దాంట్లో ఎండేంజర్ స్పీసీస్లో ఉంది. అదేవిధంగా చైనీస్ ప్యాంగోలిన్ వచ్చేసి IUCN లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్ ప్లేస్లో ఉంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కజికోడ్ డిస్టిక్ ఏదైతే ఉందో కేరళకు సంబంధించి కజికోడ్ నేమ్డ్ది ఏజ్డ్ ఫ్రెండ్లీ సిటీగా పేరుగాంచింది. సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లిస్ట్లో ఉందన్నమాట, ఎన్స్ ప్లేస్ ఆన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో. సో అవార్డెడ్ బై ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యాజ్ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రాంలో భాగంగా గ్లోబల్ నెట్వర్క్ ఫర్ ఏజ్ ఫ్రెండ్లీ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. ఏంటి? గ్లోబల్ నెట్వర్క్ ఫర్ ఏజ్ ఫ్రెండ్లీ సిటీస్ అండ్ కమ్యూనిటీస్లో భాగంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రోగ్రాంలో ఈ కజికోడ్ డిస్టిక్ వచ్చేసి ఏజ్ ఫ్రెండ్లీ సిటీగా ఇండియా నుంచి రికగ్నైజ్ అయ్యడం జరిగింది. సో ఎందుకు మరి అంటే రికగ్నైజ్ సిటీస్ దట్ ప్రమోట్ హెల్దీ అండ్ యాక్టివ్ ఏజింగ్ త్రూ ఇంక్లూజివ్ అండ్ యాక్సెసిబుల్ ఎన్విరాన్మెంట్స్. సో ఎవరైతే పెద్దవారు ఉంటారో, అతిపెద్ద వయసు వారు ఉంటారో వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఇతరత్ర అవసరాలు ప్రొవైడ్ చేయడంలో ఎంత ఈజీగా ఉంది, ఎంత సస్టైనబుల్గా ఉంది, సమృద్ధిగా ఉందో ఆ సిటీల్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి ఏజ్ ఫ్రెండ్లీ సిటీస్గా పరిగణించడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఇండియా నుంచి కజికోడ్ అనేది ఉండడం జరిగింది. సో మరి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు కజికోడ్లో అంటే వృద్ధులకి సమన్వయ స్కీమ్ అనేది ప్రొవైడ్స్ హోమ్ హెల్త్ విజిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ సమన్వయ స్కీమ్లో భాగంగా ఇస్తారు. అలాగే టెలిహెల్త్ సపోర్ట్, పాలియేటివ్ కేర్, అలాగే డెలివరీ ఆఫ్ మెడిసిన్స్, ఫుడ్స్ టు సీనియర్ సిటిజన్స్కి ఈ సమన్వయ స్కీమ్ కింద ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే పకల్వీడు సెంటర్స్ అనేవి డే కేర్ సెంటర్స్ అన్నమాట ఇవి. సో ఆఫరింగ్ సోషల్ ఇంటరాక్షన్, మీల్స్ అండ్ మెడికల్ సపోర్ట్ అనేది ఈ పకల్వీడు సెంటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇవే కాకుండా మనకి తనాలిడమ్ షెల్టర్స్ అని పబ్లిక్ స్పేసెస్ ఫర్ సీనియర్ సిటిజన్స్ టు గ్యాదర్ అండ్ ఎంగేజ్ కమ్యూనిటీ యాక్టివిటీస్ చేయడం కోసం అని చెప్పేసి ఒక కమ్యూనిటీ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అవే తనాలిడమ్ షెల్టర్స్. అలాగే వయోమిత్రం ప్రాజెక్ట్ అని చెప్పేసి మొబైల్ క్లినిక్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరికి? ఓల్డ్ ఏజ్ పీపుల్కి. అదేవిధంగా ఏజ్ ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో డెవలప్మెంట్ ఆఫ్ యాక్సెసిబుల్ పబ్లిక్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంక్లూడింగ్ పార్క్స్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఈజీగా యాక్సెస్ అయ్యే విధంగా ఒక ప్రోగ్రామ్స్ ఏజ్ ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది? ఎక్స్పాన్షన్ ఆఫ్ సర్వీసెస్. సో ఏంటి? పాకల్వీడు సెంటర్స్ అలాగే తనాలిడమ్ షెల్టర్స్ని ఇంకెక్కువగా పెంచాలనుకుంటున్నారు. హెల్త్ కేర్ ఎన్హాన్స్మెంట్ని పెంచాలనుకుంటున్నారు. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ని పెంచాలనుకుంటున్నారు. సో ఈ విధంగా ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తూ సో ఒక సస్టైనబుల్ లివింగ్ని ఇవ్వాలనుకుంటున్నారు కజికోడ్ పీపుల్. అందుకని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇటీవల కాలంలో ఏజ్ ఫ్రెండ్లీ సిటీగా కజికోడ్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అంతరిక్షంలో డాగ్ ఫైట్ అండి. మనకు మామూలుగా డాగ్ ఫైట్ అంటే యుద్ధ విమానాలు శత్రు దేశాలతోనే ఫైట్ చేసే పరిస్థితి కనుక ఏర్పడితే డాగ్ ఫైట్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాసెస్ అన్నమాట. సో ఆ విధంగా స్పేస్లో కూడా మనం ఇటీవల కాలంలో స్పేడెక్స్లో భాగంగా స్పేడెక్స్ ఏదైతే మిషన్ ఉందో దాంట్లో డాకింగ్ అంటే ఒక శాటిలైట్కి ఇంకో శాటిలైట్కి కనెక్షన్ ఇవ్వాలన్న దృఢ నిశ్చయంతో ఇటీవల కాలంలో స్పేడెక్స్ మిషన్ని లాంచ్ చేసాం, కానీ అది సక్సెస్ఫుల్గా కూడా డాకింగ్ అనేది జరిగింది. ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇస్రో వారు ఇప్పుడు ఈ డాగ్ ఫైట్ ద్వారా 2 అంతరిక్ష కేంద్రాలని కనెక్ట్ చేయాలని చూస్తున్నారన్నమాట. సో చేజర్ అండ్ టార్గెట్ ఉపగ్రహాలతో ఇస్రో విన్యాసాలు చేసింది. సో మేజర్గా ఈ డాగ్ ఫైట్ అనే సిస్టమ్తో 2 ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని కనెక్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. సో చేజర్ అండ్ టార్గెట్ ఉపగ్రహాలతో అంతరిక్షంలో డాకింగ్ అనుసంధానం
ఆన్ డాకింగ్ విడతతో ప్రయోగాలను విజయవంతం చేస్తూ సత్తా చాటిన ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో తొలిసారిగా డాగ్ ఫైట్ విన్యాసాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసిందనమాట. మేజర్గా చెప్పాను కానీ డాగ్ ఫైట్ అంటే యుద్ధ విమానాలు మేజర్గా ఈ డాగ్ ఫైట్ని ఉపయోగిస్తాయి. అంటే ఒక దాని తర్వాత ఒకటి వెనకాల వెళ్తూ శత్రువులకు సంబంధించినటువంటి విమానాలని నిలమట్టం చేస్తూ ఉంటాయి ఫైటర్ జెట్స్ని. సో అదే తరహాలో ఇప్పుడు ఈ ఉపగ్రహాలను 2 ఉపగ్రహాలని చేజర్ అండ్ టార్గెట్ తరహాలో డాకింగ్ అండ్ అన్డాకింగ్ అనేది చేయడం జరిగింది. ఓకే, సో ఇస్రో నిర్వహించింది ఇది ఫస్ట్ టైం. ఓకే, సక్సెస్ఫుల్గా దీన్ని కంప్లీట్ కూడా చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టార్ బేస్ నగరం అండి. స్పేస్ ఎక్స్ సంబంధించి లాంచింగ్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ లాంచింగ్ స్టేషన్ ఉన్నటువంటి మొత్తం ఆ ఏరియాని కూడా ఒక నగరంగా గుర్తించింది. ఆ నగరమే స్టార్ బేస్. సో నెరవేరిన మాస్క్ కలగా ఎలాన్ మాస్క్ ఎవరైతే ఉన్నారో తన యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్గా ఇది పేర్కొంటారు. దక్షిణ అమెరికాలోని టెక్సాస్ ఏదైతే ఉందో అమెరికాలోని దక్షిణ టెక్సాస్లో ఎలాన్ మాస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఉన్న ప్రాంతాన్ని అధికారికంగా ఒక నగరంగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఓటింగ్ కూడా జరిగింది. 212 మెంబర్స్ వచ్చేసి అనుకూలంగా ఓటేస్తే 6 వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా విన్నింగ్ అనేది జరిగింది కాబట్టి సో స్టార్ బేస్ నగరంగా ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు, స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని ఇప్పుడు ఏమని పిలుస్తారు అంటే స్టార్ బేస్ నగరంగా గుర్తించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 అనేది రీసెంట్గా న్యూస్లో ఉందండి. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 ఇది 1 మే నుంచి 4 మే వరకు జరిగింది. ఎక్కడ? జియో వరల్డ్ సెంటర్లో, ముంబైలో. జియో వరల్డ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. అక్కడ మే 1 నుంచి మే 4 వరకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనేది జరిగింది 2025. సో దీన్ని ఆర్గనైజ్ చేసిన మినిస్ట్రీ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సో గోల్ ఏంటంటే పొజిషన్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ హబ్ ఫర్ కంటెంట్ కామర్స్ సంబంధించి ఇండియా గ్లోబల్ హబ్గా తీసుకురావాలి అని చెప్పేసి ప్రపంచ నలుమూలల నుంచి ఏవైతే ఆడియో విజువల్ కంపెనీస్ ఉంటాయో, ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ ఉంటాయో వాటికి సంబంధించిన ఒక సమ్మిట్ అనేది ముంబైలోని జియో ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన జియో వరల్డ్ సెంటర్లో జరిగింది. ఓకే, మేజర్గా దాదాపుగా 1.5 డేస్లోనే 250 కోట్లకు పైగా పెట్టుబడులని ఆకర్షించిందన్నమాట. ల్యాండ్మార్క్ ఫర్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అనౌన్స్డ్. దీంట్లో ఫెసిలిటేట్ క్రాస్ బార్డర్ మీడియా కొలాబరేషన్, ప్రమోట్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ మీడియా మార్కెట్ ఫర్ ఫిలిం, ఓటీటీ, విఎఫ్ఎక్స్, యానిమేషన్, మ్యూజిక్ సంబంధించి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ కామర్స్కి ఇండియా హబ్గా మారాలి అనుకుంటున్నది. సో అందుకని చెప్పేసి ఇలాంటి వేవ్స్ 2025ని నిర్వహించడం జరిగింది. సో వేవ్స్ 2025 అన్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అన్న ఒకటే. సో దీనికి సంబంధించి ముంబైలో జరిగింది 1 మే నుంచి 4 మే వరకు. ఓకే, బాబా శివానంద గారు అస్తమయం అండి. సో వీరు 128 ఏళ్ల వయసులో యోగా గురువు అయినటువంటి బాబా శివానంద గారు మరణించడం జరిగింది. సో ఏప్రిల్ 30న ఆయన BHU ఆసుపత్రిలో చేర్పించారు. 1896లో ఆగస్టు 8న సిలెట్ జిల్లా, ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఒక నిరుపేద కుటుంబంలో బాబా శివానంద గారు మరణించడం జరిగింది. వీరికి 2022లో యోగాకు చేసిన కాంట్రిబ్యూషన్ గాను 2022లో పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, బాబా శివానంద. ఓకే, సో వీరు యోగా గురువు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కూడా. 128 ఏళ్ల పాటు వీరు జీవించడం జరిగింది. ఇటీవల వీరు మరణించడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా తెలంగాణలోకి వచ్చేసరికి రైతులకి విశిష్ట గుర్తింపు కార్డులు అంటే మనకి ఆధార్ తరహాలో 11 అంకెలతో ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క గుర్తింపు కార్డు, ఈ విశిష్ట గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ అప్లికేబుల్ కావాలి అంటే ఈ విశిష్ట కార్డు ఏదైతే ఉందో రైతు విశిష్ట కార్డుతోనే ఆ సెంట్రల్ స్కీమ్స్ అనేటివి లబ్ధి చేకూరుతుంది. ఓకే, ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు నమోదులు ప్రాజెక్టు సోమవారం తెలంగాణలో ప్రారంభం కానుంది. మొదటగా వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో, తర్వాత మీ సేవల్లో అప్లికేషన్ చేసుకునేందుకు చాలా ఛాన్సెస్ ఇస్తారు. ఓకే, ఆధార్ అనుసంధానమైన పట్టాదారు పుస్తకంలోని భూ యాజమాన్య వివరాల నమోదు ద్వారా రైతులకు గుర్తింపు కార్డును ఇస్తారు. రైతుల కోసం కేంద్రం ప్రభుత్వం PM కిసాన్ పంటల బీమా, మౌలిక సదుపాయాల కల్పన సహా పథకాలను అమలు చేస్తుంది. సరైన గణాంకాలు వీటి కోసం అని చెప్పేసి వీటినన్నింటినీ
ఈ విశిష్టత కార్డులను ఇవ్వడం జరుగుతుంది. ఈ విశిష్టత కార్డు ఉంటేనే ఈ స్కీమ్స్ ఏది పిఎం కిసాన్ అండ్ ఫార్మ్ ఇన్సూరెన్స్ అండ్ మౌలిక సదుపాయాలు లాంటి స్కీమ్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. అయితే స్టేట్కి సంబంధించి ఏవైతే స్కీమ్స్ ఉంటాయో రైతు భరోసా ఇవన్నీ కూడా ఈ కార్డు లేకుండా కానీ ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ రావాలి అంటే మాత్రం రైతు విశిష్ట గుర్తింపు కార్డులు అనేవి కంపల్సరీ. దీంట్లో ఆధార్ మాదిరిగా 11 నెంబర్లతో కూడినటువంటి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ రిలేటెడ్ ఇది రైతులకు సంబంధించిన కార్డు ఇవ్వబోతున్నారు. దీంట్లో మేజర్గా ఏంటి సరైన గణాంకాలు, ధృవీకరణలు, నమోదు వివరాలకు లేక రైతులకు సకాలంలో పథకాలు అందడం లేదని గుర్తించిందనమాట కేంద్రం. అందుకని చెప్పేసి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉండాలి ప్రతి రైతుకు అని చెప్పేసి ఈ విశిష్టత కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసము T1 అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ప్రిలిమ్స్లో క్విక్ రివిజన్లో భాగంగా మేము అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన క్లాసెస్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం మా యూట్యూబ్ ఛానల్లో. T1 అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.